మొదటి తరగతి తెలుగు 4వ పాఠం ఊహల ఊయల చూడబోతున్నాం. ఇక్కడున్న పదాలు చూడండి. ఊ యా, ఈ కొత్త పదాలు మనకు పరిచయం అయ్యాయి కదా. సరే, మనం లెసన్లోకి వెళ్దాం. ఊ పువ్వు ఊయల హాయిగా ఊగిద ఊయల, ఊ పువ్వు ఊయల హాయిగా ఊగిద ఊయల, ముందు వెనకలకు ఊయల, పోచు నుండే ఊయల, పొడవు త్రాళ్ళు గల ఊయల, పసుగుసును సౌఖ్యము ఊయల, పశువును సౌఖ్యము ఊయల, పక్కకు ఊపిన ఊయల, వంకర తిరుగును ఊయల, సౌముగ విడుము ఊయల, చక్కగా ఊగది ఊయల. అది పిల్లలు గేయం పాడాము, అభినయించాలి. మీరు చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు చూడండి. పాప ఊయల ఊగుతుంది, తల్లి ఊయలను ఊపుతుంది, చెట్టు ఊయలకి సపోర్ట్గా ఉంది. అంటే చెట్టు కట్టిన ఊయలనే పిల్ల ఊగుతుంది కదా. చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ చిత్రంలో ఏమేం చేస్తున్నాయి? కోతులు ఆడుకుంటున్నాయి. పిల్లి ఏం చేస్తుంది? పిల్లి ఊయలు ఊగుతుంది. పిల్లి మొహం చూసారా, మతాబులా వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఈ కోతి అరటిపండు కూడా తినడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకి చిత్రంలో కనిపిస్తున్నది. ఇంకా ఈ కోతి చాలా దిగులుగా ఉన్నది. ఈ రెండు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి, పిల్లితో సహా. గేమ్లోని వాక్యాల్లో ఊయల పదానికి వట్టం చుట్టండి. కింది వాక్యాల్లో ఊయల పదానికి వట్టం చుట్టండి. చుట్టేద్దాం వట్టం. మరి అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. ఓకే, ఊయలలో పాప నిద్రపోతుంది. ఓకే, చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఊయల ఊయల, కింది గల అక్షరాలు చెప్పండి. ఊయల తంత, ఒకటో అక్షరం ఏంటి? ఊ, రెండో అక్షరం ఏ, 1 2 3 కలిపితే ఊయల, 4 3 తెల, 6 3 5 3 5 బెల్లం. కింది బొమ్మలు ఊ యా అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. ఓడా, ఊరో, యమోడో, యంత్రం. పదాలను చదవండి. ఈ ఊ అక్షరానికి వట్టం చుట్టండి. నేను ఒక్క ఊకి చుడతాను, మీరు అన్ని ఊలకి చుట్టండి. ఓక ఊయల ఒల వలయం, ఓల ఓగడం వలయం ఉండడం, ఓతం ఓడవడం, బతకడం ఉడకడం. చూడండి, ఈ ఊకి తేడా చూశారు కదా. మీరు ఈ ఊకి మాత్రమే వట్టం చుట్టాలి. గుర్తుల ఆధారంగా చొక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఊయల ఊయల. ఎలా రాయాలో నేర్చుకోండి. ఊని ఇలా రాస్తారు, యాని ఇలా రాస్తారు, లాని ఇలా రాస్తారు. సరేనా? మీరు రాసి చూపించండి. కింది గల అక్షరాలు బదవులు చెప్పండి. పోత, ఇంకా లంక, కలం, ఇంకా వంక, ఇంకా లత, తల, తలగడ. ఇలా మీరు రాసుకుంటూ పోండి. సుజరేత. పిల్లలు చిత్రానికి రంగులు వేయండి, పేరు రాయండి. రంగులు మీరు వేయండి, పేరు నేను పెడుతున్నా. ఊయల. ఎలా ఉంది? బావా పన్నీరు. పన్నీర్ అయితే పర్లేదు, కన్నీరు అయితే ఇబ్బంది. వాచ అనే పదాలు ఎందుకో పెట్టారు అక్కడ. బావా పన్నీర్ లెసన్ చూద్దాం. బావా పన్నీరు బావకు పట్టు తన్నేరు, బావా పన్నీరు బావన పట్టుకు తన్నేరు, వీధి తిప్పేరు వీసుడి గంధం పూసేరు, వీధి తిప్పేరు వీసుడి గంధం పూసేరు, చావడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు, చావడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు, పట్టె మంచం వేసేరు పాతిక గుద్దులు గుద్దేరు, పట్టె మంచం వేసేరు పాతిక గుద్దులు గుద్దేరు. కివే
నొలక మంచం వేసేరు 100 గుద్దులు గుద్దేరు, నొలక మంచం వేసేరు 100 గుద్దులు గుద్దేరు. చూడండి బావని పట్టుకుని ఎలా ఏడిపిస్తున్నారు చిత్రంలో. పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ పిల్లలు ఇద్దరు బావని ఏడిపిస్తున్నారు. ఇంకా పెళ్లి కూతురు చోద్యం చూస్తోంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? గంధం పోస్తుంది. చూశారు కదా, అది విషయం. ఇదేమిటి మంచం, ఇదేమిటి మరి డబుల్ కాట్ మంచం అంటే ఒకే మంచంలో 2 పడకల సదుపాయం ఉన్నది. ఇలా డబుల్ కాట్ మంచం అంటారు ఆంగ్లంలో. ఇది పట్టి మంచం కాదు, నొలక మంచం. తాళ్ళతో ఉంది కాబట్టి నొలక మంచం, పట్టి ఉంటే పట్టి మంచం, గట్టిగా ఉంటే గట్టి మంచం. ఇది హాస్పిటల్లో ఉన్న మంచంలో లేదు. గేముడి వాక్యాలలో మంచం పదానికి వాటరం చూడండి. కింది వాక్యాల్లో మంచం పదానికి వాటరం చూడండి. తాత నవారు మంచంపై కూర్చున్నాడు. దీన్ని నవారు మంచం కూడా అంటారు. నవారు మంచం. మేరీ మంచం మీద పడుకుంది. రాత్రి అయితే నిద్రపోదా? ఎందుకు పడుకుందని అడిగితే ఏం చెప్తాం? మీరు వాటరం చూడండి చాలు. చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. మంచం. కింది వెళ్ళిన అక్షరాలు చెప్పండి. ఓకే, ఒకటో అక్షరం రెండో అక్షరం చే. 1 3 2 3. 1 మూదు 2 మూదు. మంతం మంతం మంచం. ఓకే, 5 4 6. 5 4 6. 6 3 2 3. 6 3 2 3 కంచం. ఓకే, కింది బొమ్మలు మాచ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. మందారం, మంట, చక్రం, దొర్లును, ఔచరం. పదాలు చదవండి. మాచ అక్షరాలకు మాత్రమే వట్టం చుట్టండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక మాకి ఒక చాకి మాత్రమే చుడతాను. మీరు మిగతా అన్ని మాచాలకు కూడా చుట్టండి. రమమంచం, కమలం, చలనం, మడతం మంచం, మరకంచం, కవచం, వచనం, మడత, మడబడం, మనం, మరక, అమల, సమయం, చకచక నడబడం. గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి. అంటే మా ఎలా రాయాలి చూశారు కదా. మా మా 0 చ 0 మంచి. ఇక్కడ చీని కొడితే మంచి. మంచిది అంటే ఇట్స్ గుడ్ అని. చుక్కలు కలుపుతూ గీతలో రాయండి. మీరు కూడా అనాలని చుక్కలు కలుపుతూ గీతలో రాయండి. కింది గలలో అక్షరాలు ఏర్పడే పదాలు రాయండి. గడప, గడప వచ్చింది కదా. ఇంకా ఇంకా మంచం, ఇంకా ఇంకా నగ. ఓకే, ఇంకా ఏమైనా ఇంకా మీకు తడితే అవన్నీ ఇక్కడ మీరు రాయాలన్నమాట. చూడండి గడ్డు. మీరు రంగులేండి, నేను పేరు పెడతా. మంచం. ఓకే, తరువాతి పాఠం ఆటలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.